చెలో దించేయడంతో మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైంది. వికారాబాద్ జిల్లా రుక్మాపూర్కు చెందిన నర్సమ్మ ఎండుమిర్చి బస్తాతో తాండూరు వచ్చేందుకు మంబాపూర్ వద్ద బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ కూడా ఇచ్చాడు. అయితే మిరపకాయల ఘాటుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో కండక్టర్ ఆమెను మార్గమధ్యలో దించేశాడు. భర్తకు ఫోన్ చేయడంతో అతను బైక్ తీసుకుని వచ్చాడు. బైక్ మీద ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకుంటుండగా విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదానికి గురైంది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న బైక్ను ఆటో ఢీకొనడంతో నరసమ్మ కాలు విరిగింది. తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైంది. ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని వాపోయింది. బస్సు కండక్టర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంది నరసమ్మ. రుక్మాపూర్ గ్రామానికి చెందినటువంటి నరసమ్మ అనే మహిళ ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కోసం మిరపకాయలతో పాటు ఆమె తాండూరు రావడం కోసం మంబాపూర్ గేట్ దగ్గర బస్సు ఎక్కితే బస్సు కండక్టరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవరు మిరపకాయల ఘాటుతోనో లేకపోతే అక్కడ మిరపకాయల వల్ల ఏమి ఇబ్బంది అయింది అనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకోసం అంటే వాళ్ళు బస్సు బలవంతంగా మహిళను దించేయడం వల్ల తన సొంత బండి మీద తాండూరుకి బస్ డిపోకి పోయి ఎందుకు దించిందని అడగడం కోసము తన భర్తతో పాటు వస్తుండగా మెట్రో మనీల హోటల్ దగ్గర ఆటో వచ్చి గుద్ది ఈరోజు ఆ యొక్క నరసమ్మకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే కాల్ ఫ్రాక్చర్ అయ్యి అటువంటి దుర్ఘాతానికి నిజంగానే ఈరోజు ఆర్టీసీ ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇటువంటి దుర్ఘాతాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి బస్సులు లేకపోవడం, ఎక్కువగా పెంచకపోవడం, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆ బస్సులలో ఉండడంతో పాటు ఇటువంటి అనేక సంఘటనలు, యాక్సిడెంట్లు కానీ బస్సులకి వెళ్ళి నెట్టేయడం కానీ ఇటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనికి మొత్తానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి డిపో కానీ ఆర్టీసీ యాజమాన్యం గిట ఆమెకైనటువంటి ఖర్చుని ఖచ్చితంగా భరించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఈరోజు బస్సులో ప్రయాణం సేఫ్ అని చెప్తారు. మళ్ళీ బస్సులో ప్రయాణం సేఫ్ అయినప్పుడు మహిళలను నిర్వీర్యంగా అంటే మధ్యలో ఎక్కించుకొని టికెట్ కొట్టిన తర్వాత దింపడం వల్లనే ఈరోజు బస్సులో వస్తే వాళ్ళకు ఈ రకమైనటువంటి నష్టం జరగకుండా, ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరగకుండా. కాబట్టి ఈరోజు బస్సులకు వెళ్ళి బలవంతంగా ఆమెను నెట్టినందుకు, బయటికి దించినందుకు ఈరోజు బైక్ పైన